కొంతమంది విలువైన అనకొండ గుడ్డు కోసం ఒక ఐలాండ్ కు వెళ్లి అక్కడ చిక్కుకుంటారు. ఒకవేళ వీళ్ళు ఆ గుడ్డుని టచ్ చేస్తే చనిపోతారు. మరి వీళ్ళు ఆ ఐలాండ్ నుంచి ఎలా తప్పించుకున్నారనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ పేరు డీప్ సీ పైథాన్. అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. అలాగే ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. ఇప్పుడు మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో సముద్రం మధ్యలో ఉన్న ఒక బోట్ ని చూపిస్తారు. అలాగే ఒక వ్యక్తి సముద్రం మధ్యలో ఉన్న ఐలాండ్ కు వెళ్లి అనకొండ గుడ్డుని పట్టుకుని ఆ బోట్ లోకి వస్తాడు. ఆ బోట్ లో ఉన్న మరో వ్యక్తి ఆ గుడ్డుని చూసి ఇది కొన్ని లక్షల సంవత్సరాల పురాతనమైన గుడ్డు, ఈ గుడ్డు నమ్మితే మనం కోటీశ్వరులం అవుతామని అతను చెప్తాడు. అదే టైం కి అనకొండ అక్కడికి వచ్చి గుడ్డు తెచ్చిన వ్యక్తిని పట్టుకెళ్లిపోతుంది. ఆ గుడ్డు తెచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, అతని భార్య కూడా ఈ బోట్ లోనే ఉంటుంది. ఆ గుడ్డుని అనకొండకి ఇచ్చామని దాన్ని పట్టుకున్న వ్యక్తితో అంటుంది. అప్పుడు అతనికి కోపం వచ్చి ఆమెని సముద్రంలోకి తోసి చంపేస్తాడు. ఆ తర్వాత అనకొండ వచ్చి ఇతనిపై అటాక్ చేస్తుంది. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక బీచ్ ని చూపిస్తారు. అక్కడ ఉన్న ఒక ముసలతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఎందుకు పిలిచారని అడుగుతాడు. నేను చెప్పిన ఐలాండ్ ఎక్కడ ఉందో కనిపెట్టావా అని ఈ ముసలతను అంటాడు. ఇంకొన్ని రోజుల్లో ఆ ఐలాండ్ ఎక్కడ ఉందో కనిపెడతానని ఇతను అంటే, ఎన్నిసార్లు ఇదే మాట చెప్తావని ఆ ముసలతను ఇతనికి ఒక ఫోటో చూపిస్తాడు. ఆ ఫోటో చూసిన ఇతను షాక్ అవుతాడు. ఎందుకంటే ఇతను 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి వెతుకుతున్న ఐలాండ్ ని ఎవరో ఒక వ్యక్తి ఫోటో తీశాడు. ఆ తర్వాత ఇతను ఆ ఫోటో తీసింది ఎవరో తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. అలా ఒక లోకల్ రౌడీని కొట్టి ఈ ఫోటో తీసింది ఎవరని అడిగితే ఆ ఫోటో తీసిన వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలుసని చెప్తాడు. ఇప్పుడే ఈ మూవీ హీరోని చూపిస్తారు. అలాగే హీరో బోట్స్ రిపేర్ చేస్తుంటాడు. ఇప్పుడు హీరో బోట్ ని రిపేర్ చేసి బయటకు వస్తుంటే అతన్ని పట్టుకోవడానికి అక్కడికి చాలా మంది పరిగెట్టుకుంటూ వస్తారు. వీళ్ళందరూ కూడా హీరోకి అప్పు ఇచ్చిన వాళ్ళు. అప్పుడు హీరో అతని 2 చెప్పులతో వాళ్ళందరినీ కొట్టి అక్కడ నుంచి పారిపోతాడు. ఇప్పుడు మరోవైపు నుంచి బ్లాక్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు వచ్చి హీరోని పట్టుకుంటారు. ఆ ఐలాండ్ కి ఫోటో తీసింది హీరో అని తెలిసి వీళ్ళు హీరోని పట్టుకోవడానికి వచ్చారు. హీరో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని సముద్రంలో దూకేస్తాడు. అప్పుడు లోకల్ రౌడీ వచ్చి హీరోని కాపాడుతాడు. ఎందుకంటే ఆ లోకల్ రౌడీ హీరో ఫ్రెండ్. అలాగే ఆ బోట్ లో హీరోయిన్ అలాగే ఆమె ఫ్రెండ్ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎవరని హీరో అడిగితే అప్పుడు హీరో ఫ్రెండ్ హీరోయిన్ ని చూపించి ఈమె నీ గర్ల్ ఫ్రెండ్ లా ఉంది కదా అని అంటాడు. ఆ తర్వాత హీరో మీ ఇద్దరికి ఏం కావాలని అడిగితే అప్పుడు హీరోయిన్ హీరో తీసిన ఐలాండ్ ఫోటో చూపించి ఈ ఐలాండ్ ఎక్కడ ఉందో నీకు తెలుసు కాబట్టి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళని హీరోని అడుగుతుంది. అలాగే ఆ ఐలాండ్ గురించి ఒక బుక్ రాస్తున్నానని నన్ను ఆ ఐలాండ్ దగ్గరకు తీసుకువెళ్తే డబ్బులు ఇస్తానని ఆమె చెప్తుంది. అప్పుడు హీరో వాళ్ళిద్దరిని ఐలాండ్ కు తీసుకువెళ్ళడానికి ఒప్పుకుంటాడు. మరోవైపు ఇదంతా తెలుసుకున్న విలన్ వాళ్ళని ఫాలో అవ్వమని చెప్తాడు. ఆ తర్వాత 30 రోజులైనా సరే హీరో వాళ్ళు ఐలాండ్ దగ్గరకు వెళ్ళలేదు. ఇప్పుడు హీరోయిన్ ఆమె చిన్నప్పుడు జరిగిన ఒక విషయం గుర్తు చేసుకుంటుంది. అదేంటంటే హీరోయిన్ కి 8 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఆమెకి చెక్కతో గుర్రం బొమ్మ చేసి ఇచ్చాడు. ఆ తర్వాత మేము వెళ్లిన పని కంప్లీట్ అయితే నీకు ఒక పెద్ద జూ కట్టిస్తామని చెప్పి ఇంటి దగ్గర నుంచి వెళ్లిన వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ తిరిగి రాలేదు. ఇప్పుడు హీరోయిన్ ఆ గుర్రం బొమ్మని పట్టుకుని ఏడుస్తుంది. మరోవైపు వీళ్ళు వెళ్లాలనుకున్న ఐలాండ్ కొంచెం దూరంలో ఉండగా సముద్రంలో పెద్ద తుఫాన్ వస్తుంది. ఆ తర్వాత బ్లాక్అవుట్ అయ్యి కళ్ళు తెరిచి చూస్తే వీళ్ళు వెళ్లాలనుకున్న ఐలాండ్ లో ఉంటారు. ఇప్పుడు హీరో నీటిలో మునిగిపోయిన అతని ఫ్రెండ్ ని అలాగే హీరోయిన్ ని బయటకు తీస్తాడు. కానీ హీరోయిన్ ఫ్రెండ్ కనిపించదు. అప్పుడే ఆమె అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే వీళ్ళు ముగ్గురు వెళ్లి చూస్తే సముద్రంలో నుంచి ఒక మనిషి పుర్రె ఈమె వైపు పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడు దాన్ని కాలుతో తన్నితే దాని కింద పీత ఉందని అర్థమవుతుంది. ఆ తర్వాత వీళ్ళు వచ్చిన బోట్ సముద్రంలో మునిగిపోవడంతో వీళ్ళు ఆ ఐలాండ్ లోపలికి వెళ్తారు. అప్పుడే వీళ్ళకి ఒక సౌండ్ వినిపించి వెనక్కి తిరిగి చూస్తారు. కానీ అక్కడ ఏమీ కనిపించదు. ఆ తర్వాత కొంచెం దూరం వెళ్ళాక హీరో ఫ్రెండ్ ని కొన్ని చెట్టు వేర్లు లాక్కెళ్లిపోతాయి. ఆ చెట్టు వేర్లను గమనించిన హీరో వెంటనే అతని ఫ్రెండ్ పై టాయిలెట్ వేస్తాడు. అప్పుడు అతను నేను చనిపోయినా పర్లేదు కానీ నాపై టాయిలెట్ వేయకని ఏడుస్తాడు. హీరో టాయిలెట్ వేయడం వలన ఆ చెట్టు వేర్లు హీరో ఫ్రెండ్ ను వదిలేస్తాయి. ఆ తర్వాత అతను బయటకు వచ్చి నాపై టాయిలెట్ ఎందుకు వేసావని హీరోని కొడతాడు. ఇప్పుడు వీళ్ళ నలుగురిని దూరం నుంచి ఎవరో గమనిస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళాక ఒక చెరువు కనిపిస్తే హీరో వాళ్ళ ఫ్రెండ్ అందులో స్నానం చేస్తాడు. ఆ తర్వాత అతను హీరోకి తాగడానికి వాటర్ ఇస్తే అప్పుడు హీరో ఒకటి గమనిస్తాడు. అదేంటంటే హీరో ఫ్రెండ్ చేత్తో పట్టుకున్నది ఒక గుడ్డు పెంకు. ఇది విన్న వెంటనే అతను దాన్ని కింద పడేస్తాడు. అప్పుడే వీళ్ళని దూరం నుంచి ఎవరో గమనించడం హీరోయిన్ చూస్తుంది. ఆ తర్వాత వీళ్ళని గమనిస్తున్న వ్యక్తి అక్కడ నుంచి పారిపోతాడు. వెంటనే హీరోయిన్ అతను ఎవరో తెలుసుకోవడానికి పరిగెడుతుంటే కింద పడిపోతుంది. అప్పుడు హీరో వచ్చి ఆమెకి హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఏదో వెతుకుతుంటే అప్పుడు హీరో గుర్రం బొమ్మని చూపించి దీన్నైనా వెతుకుతున్నామని అడుగుతాడు. ఆ తర్వాత చెరువు దగ్గరకు వచ్చి చూస్తే వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ కనిపించరు. అప్పుడు కొంచెం ముందుకు వెళ్లి చూస్తే కొంతమంది గన్స్ పట్టుకుని ఉంటారు. అలాగే ఇద్దరు హీరో హీరోయిన్ ని గన్స్ తో బెదిరించి ఆ క్యాంప్ దగ్గరకు తీసుకువెళ్తారు. అలాగే వీళ్ళిద్దరి ఫ్రెండ్స్ కూడా అక్కడే ఉంటారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బయటకు వచ్చి ఇక్కడ ప్రొఫెసర్ ఉన్నాడని చెప్తారు. ఆ ప్రొఫెసర్ ఎవరని చూస్తే అక్కడ విలన్ కనిపిస్తాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు హీరోకి అలాగే అతని ఫ్రెండ్స్ కి ఫుడ్ పెడతారు. అలాగే మేమిక్కడికి రీసెర్చ్ చేయడానికి వచ్చామని విలన్ చెప్తాడు. కానీ హీరోకి వీళ్ళపై నమ్మకం ఉండదు. ఈ ఐలాండ్ లో మీకు ఏదైనా వింతగా
కనిపించిందా అని విలన్ అడుగుతాడు. మాకు వింతగా ఏమీ కనిపించలేదని హీరో చెప్తాడు. ఆ తర్వాత విలన్ వీళ్లతో ఎటువంటి ఉపయోగం లేదని వాళ్ళని చంపేయమని అసిస్టెంట్ తో చెప్తాడు. ఆ రోజు రాత్రి వీళ్ళు నలుగురు అక్కడ నుంచి పారిపోతుంటే అప్పుడు విలన్ బయటకు వచ్చి మీరు ఇలా చేస్తారని తెలుసు, అందుకే అలర్ట్ గా ఉన్నానని అంటాడు. అలాగే ఇంతకు ముందు ఈ ఐలాండ్ కి ఎలా రావాలో నీకు మాత్రమే తెలుసు. మేము నిన్ను ఫాలో అవుతూ రావడం వలన ఈ ఐలాండ్ కు వచ్చే దారేంటో మాకు తెలిసిందే, కాబట్టి మాకు నీతో పని లేదని హీరోని చంపాలనుకుంటాడు. అప్పుడు హీరో మీరు దేనికోసం ఈ ఐలాండ్ కు వచ్చారో నాకు తెలుసు, అలాగే మీరు వెతుకుతున్నది ఎక్కడ ఉందో నేను చెప్తాను, కానీ ఆ తర్వాత మమ్మల్ని వదిలేయాలని హీరో అంటాడు. అదే టైంకి ఒక పెద్ద పాము వచ్చి విలన్ మనుషుల్లో ఒకటిని చంపేస్తుంది. వెంటనే వీళ్ళందరూ అక్కడ నుంచి పారిపోతారు. ఆ తర్వాత రోజు ఉదయం వీళ్ళు వెళ్లే దారిలో ఆ పాము వచ్చి ఇద్దరిని చంపేస్తుంది. ఆ తర్వాత వీళ్ళు ఆ పాముని గన్తో షూట్ చేస్తే అక్కడికి తేనీగలు వస్తాయి. అప్పుడు వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో వైపు పారిపోతారు. అప్పుడు హీరో హీరోయిన్ ఒకవైపు అలాగే వాళ్ళిద్దరి ఫ్రెండ్స్ ఒకవైపు వెళ్ళిపోతారు. అప్పుడు వీళ్ళిద్దరూ ఆ ఐలాండ్ లో ఉన్న వ్యక్తికి కనిపిస్తారు. అదే టైంకి హీరో హీరోయిన్ అక్కడికి వస్తే ఆ అడవి మనిషి అక్కడ నుంచి పారిపోతాడు. అప్పుడు హీరోయిన్ అతని వెనక పరిగెట్టుకుంటూ వెళ్తే అక్కడ కర్రలతో చేసిన కొన్ని జంతువుల బొమ్మలు ఉంటాయి. అలాగే ఆ అడవి మనిషి అతని దగ్గర ఉన్న గుర్రం బొమ్మను చూసి బాధపడతాడు. అలాగే అతను హీరోయిన్ వాళ్ళ నాన్నని హీరోయిన్ కి తెలుస్తుంది. అదే టైం కి అక్కడికి విలన్ వచ్చి ప్రొఫెసర్ నేను నీకు గుర్తున్నానా అని అంటాడు. మరోవైపు హీరోని అలాగే అతని ఫ్రెండ్ ని విలన్ మనుషులు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడే ఆ గ్రూప్ లో ఉన్న అమ్మాయిని చెట్టు వేర్లు లాగేస్తాయి. మరోవైపు విలన్ హీరోయిన్ వాళ్ళ నాన్నతో ఇలా అంటాడు, 16 సంవత్సరాల క్రితం ఒక విలువైన దాన్ని వెతకడానికి ఈ ఐలాండ్ కు వచ్చాము. నువ్వు ఇప్పటికీ బతికే ఉన్నావంటే నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు నన్ను ఆ విలువైనది ఉన్న ప్లేస్ కు తీసుకువెళ్ళని అంటాడు. అప్పుడు మనం అక్కడికి వెళ్తే చనిపోతామని ఇతను అంటాడు. ఒకవేళ అక్కడికి తీసుకువెళ్ళకపోతే నీ కూతుర్ని చంపేస్తామని విలన్ బెదిరిస్తాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న నా కూతుర్ని ఏమీ చెయ్యొద్దని మీరడిగిన ప్లేస్ ఎక్కడ ఉందో చెప్తానని ఒక ప్లేస్ కి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. అప్పుడు అక్కడ పెద్ద సైజులో పాము గుడ్లు ఉంటాయి. వాటిలో ఒక గుడ్డుని తెచ్చి విలన్ కి ఇచ్చి ఆ తర్వాత అతను హీరోయిన్ ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు విలన్ ఆ గుడ్డుని పట్టుకుని చూస్తున్నప్పుడు ఒక పెద్ద పాము వచ్చి అతని మనుషులను చంపేస్తుంది. అప్పుడు విలన్ గుడ్డు ఉన్న బ్యాగ్ పట్టుకుని అక్కడ నుంచి పారిపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం విలన్ ని ఆ పెద్ద పాము వెంటాడుతుంటే హీరో అలాగే అతని ఫ్రెండ్ విలన్ ని కాపాడి ఐలాండ్ చివరికి తీసుకువెళ్తారు. ఇక్కడ నుంచి నన్ను ఇంటికి సేఫ్ గా తీసుకువెళ్తే నీకు కావలసినంత డబ్బు ఇస్తానని విలన్ హీరోతో అంటాడు. కానీ హీరో హీరోయిన్ ని వదిలేసి రాలేనని చెప్పి హీరోయిన్ కోసం మళ్ళీ ఐలాండ్ లోపలికి వెళ్తాడు. వెళ్లే దారిలో హీరోకి చనిపోయిన అతని గర్ల్ ఫ్రెండ్ గుర్తొస్తుంది. అలాగే ఆమె ఈ ఐలాండ్ లోనే చనిపోయింది. ఇప్పుడు హీరో అతని గర్ల్ ఫ్రెండ్ ఫోటో ఉన్న లాకెట్ ని ఒక చెట్టుకు తగిలించి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ అలాగే వాళ్ళ నాన్న ఆ లాకెట్ లో ఉన్న ఫోటో చూస్తే ఆ ఫోటోలో ఉన్న ఆమె హీరోయిన్ లానే ఉంటుంది. అదే టైం కి విలన్ ని చంపడానికి పాము వెంటాడుతుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న అతన్ని కాపాడి ఆ గుడ్డుని పాముకి ఇచ్చేమని చెప్తాడు. ఈ గుడ్డుతో కొన్ని కోట్లు విలువైన మెడిసిన్ ని తయారు చేయొచ్చు, కాబట్టి ఈ గుడ్డుని పాముకి ఇవ్వనని విలన్ అంటాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఆ గుడ్డుని ఇవ్వమని ఇబ్బంది పెడుతుంటే ఆ రోజు ఇలా ఇబ్బంది పెట్టడం వలనే నీ భార్యని బోట్ లో నుంచి తోసేశానని విలన్ అంటాడు. సో మూవీ స్టార్టింగ్ లో బోట్ లో కనిపించింది విలన్ అలాగే హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్నని మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న విలన్ ని చంపడానికి ట్రై చేస్తుంటే హీరో గుడ్డు ఉన్న బ్యాగ్ ను తీసుకుని వెనక్కి తిరిగి చూస్తే హీరో ఫ్రెండ్ తలపై హీరోయిన్ ఫ్రెండ్ గన్ పెడుతుంది. ఎందుకంటే హీరోయిన్ ఫ్రెండ్ విలన్ వాళ్ళ కూతురు. ఇప్పటి వరకు ఈ విషయం హీరోయిన్ కి కూడా తెలీదు. ఇప్పుడు హీరో దగ్గర ఉన్న గుడ్డుని విలన్ కి ఇచ్చేస్తాడు. అప్పుడే ఆ పెద్ద పాము అక్కడికి వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ ని తినేస్తుంది. వెంటనే హీరో విలన్ చేతిలో ఉన్న గుడ్డుని తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు. అలా ఒక ప్లేస్ కు వెళ్తే అక్కడ చాలా గుడ్లు ఉంటాయి. అలాగే అక్కడికి విలన్ తో పాటు అతని మనుషులు కూడా వస్తారు. ఇప్పుడు విలన్ సంతోషంతో ఒక గుడ్డుని చేత్తో పట్టుకుని చూస్తాడు. మరోవైపు హీరోయిన్ వాళ్ళ నాన్న హీరో చేతిలో ఉన్న గుడ్డుని కింద పడేయమని చెప్తాడు. అదే టైం కి అక్కడ ఉన్న గుడ్లన్నీ పగిలి పాములు బయటకు వచ్చి విలన్ మనుషులని చంపేస్తాయి. అదే విధంగా విలన్ చేతిలో ఉన్న గుడ్డు పగిలి ఆ గుడ్డు నుంచి వచ్చిన పాము విలన్ ని చంపేస్తుంది. ఆ తర్వాత హీరో ఫ్రెండ్ అలాగే హీరోయిన్ వాళ్ళ నాన్న వీళ్ళు నలుగురు సముద్రం ఒడ్డుకు వచ్చి బోట్ లో అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ అనకొండ అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న చేతిలో గ్రానైడ్ పట్టుకుని అనకొండ దగ్గరకు వెళ్తాడు. వెంటనే అనకొండ అతన్ని చంపడానికి ట్రై చేస్తే అతని చేతిలో ఉన్న గ్రానైడ్ పేలి ఆ అనకొండ అలాగే అతను కూడా చనిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి బోట్ లో వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్లిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ కొడుక్కి సముద్రం ఒడ్డున ఒక అనకొండ గుడ్డు దొరికితే ఆ గుడ్డుని చేత్తో పట్టుకుని చూస్తాడు. ఇప్పుడు మనకి ఆ గుడ్డు పగులుతున్న సౌండ్ వినిపించి ఇక్కడితో మూవీ అయిపోతుంది. అండ్ వన్స్ అగైన్ దిస్ ఈజ్ యువర్ ఫిల్మీ కెఫీ ఛానల్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేయండి. మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం.